థ్యాంక్ యూ నాన్న. కంగ్రాచులేషన్స్ నాన్న. నువ్వు ఇంకా ఇలాగే గొప్ప స్థాయికి ఎదగాలి, ఇంతకంటే గొప్ప పేరు సంపాదించాలి. థ్యాంక్స్ అమ్మా. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ శృతి. అగ్రజ, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ అన్నయ్య. మొత్తానికి మా కష్టం ఫలించింది. మీరు మమ్మల్ని పెట్టిన టార్చర్ వర్కౌట్ అయింది. పెళ్లి గిల్లి లేకుండా నా జీవితాన్ని మీకోసం త్యాగం చేసినందుకైనా సరే ఈ అవార్డు మీకు వస్తుంది అనుకున్నాను, వచ్చింది. కంగ్రాచులేషన్స్ సార్. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేరా? కంగ్రాచులేషన్స్ చెప్పాను కదా బాసు, దానికైనా కనీసం థ్యాంక్స్ చెప్పండి. నువ్వు పెట్టే టార్చర్ భరిస్తున్నందుకు నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలరా. ఇంత గట్టిగా చెప్తారా థ్యాంక్స్? అమ్మ మధు, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమమ్మా. నందు తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అంత మంచి న్యూస్ ని నీ నోటితో చెప్పావు చూడు, అది ఇంకా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇందులో నేను అడుగుపెట్టిన వేళ విశేషం ఏముంది మావయ్య? ఆయన కష్టమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇదంతా ఆయన క్రెడిటే. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ విజయం నాది కాదమ్మా. చిన్నప్పుడు తప్పటడుగులు వేసే వయసు నుంచి ఇప్పటిదాకా నా వేలు పట్టుకుని నడిపిస్తుంది నువ్వే. నీదే ఈ విజయం. స్వీట్ తినమ్మా. నానా, ఈ పూలమాలలు, ఈ అభినందనలు మీకు దక్కాల్సినవమ్మా. నానా, ఇలా రండి, నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. రేయ్, ఈ బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్ చెప్పింది మధునే. తనకు కూడా స్వీట్ పెట్టు. ముందు నేనే తినిపిస్తాను. కొంచెం పెట్టు, చిన్న ముక్క చాలు. మీరు నోరు తెరవండి. అంత పెద్ద అవార్డు గెలుచుకున్న వీరుడు మీరు. చిన్న ముక్కు తింటే ఏం బాగుంటుంది? ఎందుకు నీకు ఈ గుడ్ న్యూస్ ఎవరు చెప్పారు? మీరు స్నానం చేస్తున్నప్పుడు మీ ఫోన్ కి కాల్ వచ్చింది, నేనే అటెండ్ చేశాను. అవునా? మరి ఆ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా. ఇంత పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ ని అంత సింపుల్ గా చెప్తే ఎలా బాస్? అందరికీ ఆ ఎగ్జైట్మెంట్ ని థ్రిల్ ఇవ్వాలిగా. అందరి సమక్షంలో మీకు ఈ గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను. మీ మొహంలో సంతోషం చూడాలనుకున్నాను. అందుకే సుధీర్కి రూతరన్నయ్యకి కాల్ చేసి ఏవో చిన్న చిన్న ఏర్పాట్లు చేసి ఇలా చెప్పాను. ఇవి చిన్న ఏర్పాట్లు కాదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా సర్ప్రైజ్ చేశావు. ఆ థ్రిల్ ఇంకా నా మనసుని వీడిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సంతోషాన్ని ఇలా సెలబ్రేట్ చేస్తే సరిపోతుందా? ఈవినింగ్ పార్టీ ఏర్పాటు చేద్దాం. ఈవినింగా? ఇంత షార్ట్ నోటీస్ లో గెస్ట్లను ఎలా పిలుస్తావు? అందరినీ పిలవక్కర్లేదండి, మన ఆఫీస్ స్టాఫ్ ని, మనకి బాగా దగ్గరైన వాళ్ళని పిలిచి సెలబ్రేట్ చేద్దాం. నా కొడుకు సక్సెస్ ని నేను సెలబ్రేట్ చేస్తాను. ప్రోగ్రామ్ మొత్తం నేను అరేంజ్ చేస్తాను. ఓకే, డన్. అలాగే చేద్దాం.
నేను వస్తున్నాను, ఆగండి. రారమణి, ఫాస్ట్ గారా. ఈయనొకరు ఆవేశం వచ్చిన ఆగలేరు, ఆనందం వచ్చిన ఆగలేరు. అల్లుడు గారు. రే రామా, కంగ్రాట్స్ అల్లుడు గారు. మీరు అవార్డు గెలుచుకున్నారని అమ్మాయి చెప్పగానే ఎగిరి గంతయ్యాలనిపించింది. కాళ్ళు చేతులు కూడా ఆడలేదు. నేను మీ అత్తయ్య గారు గుడికి వెళ్ళి మీరు ఇలాంటి అవార్డులు చాలా చాలా గెలుచుకోవాలని, ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటూ అర్చన చేయించాం అల్లుడు గారు. అమ్మా మధు, అల్లుడి గారికి కుంకుమ పెట్టమ్మా. కంగ్రాట్స్ అల్లుడు గారు. థ్యాంక్స్ అత్తయ్య. నందు, మీ అత్తయ్య మావయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో. పర్లేదు లేరా, అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. అల్లుడి గారికి మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. అంకుల్, మీరిద్దరూ నన్ను ఆశీర్వదించండి. అల్లుడు గారు, మీరింకా పెద్ద పెద్ద విజయాలు సాధించాలి అల్లుడు గారు. మీలాంటి బిడ్డ కన్నందుకు మీ అమ్మ నాన్న అదృష్టవంతులు. వాడు కూడా అదృష్టవంతుడేరా. వాడెంత అదృష్టవంతుడు కాకపోతే బంగారం లాంటి మధు భార్యగా వస్తుంది చెప్పు. మీరు కూర్చొని చెప్తాను. కూర్చోండి. కూర్చోండి. రామా, ఏ ముహూర్తాన మధు ఈ ఇంట్లో అడుగుపెట్టిందో గాని అప్పటినుంచి అన్ని మంచి శకునాలే. వీడికి అవార్డు కూడా వచ్చింది. అంటే ఏంటి డాడీ మీరనేది? మా అన్నయ్యకి అవార్డు కేవలం అదృష్టం వల్లే వచ్చిందంటారా? ఇందులో అన్నయ్య హార్డ్ వర్క్ ఏం లేదంటారా? అన్నయ్యకి అవార్డు రావటం, మన బిజినెస్ లో గ్రోత్ పెరగటం, మన షేర్ వాల్యూ పెరగటం అంతా ఈవిడ ఇంట్లో అడుగు పెట్టడం వల్లే జరిగాయంటారా? శృతి, నా చిన్నతనంలో మా నాయనమ్మ ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేది, మనం కొండంత కష్టం చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని. ఆ అదృష్టమే మధు. అయినా నీకెక్కడ ఏం మాట్లాడాలో తెలియదు గాని నువ్వు సైలెంట్గా ఉండు. రే, అమ్మాయి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. అమ్మాయి చెప్పింది నిజమే కదా. ఇదంతా అల్లుడి గారి కష్టమే కదరా. అల్లుడి గారి ఏళ్ల తరబడి కష్టాన్ని అదృష్టంగా భావించద్దురా రాజా. అల్లుడి గారి విజయంలో నా కూతురు పాత్ర ఏమీ లేదు. కానీ ఇక మీదట అల్లుడి గారు సాధించే విజయాల్లో అమ్మాయి పాత్ర ఉండాలి. అల్లుడి గారు సాధించిన ఈ విజయంతో అల్లుడి గారికి మరింత బాధ్యతలు పెరుగుతాయి. ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అందుకు తన భార్యగా మధు సపోర్ట్ చాలా అవసరం రా.